అండి టికెట్ ధర 1% తగ్గింది. టికెట్ ధర 1% తగ్గింది అంటే టికెట్ ధర 1% తగ్గింది అంటే 100 ఉన్నది 1 తగ్గితే 99 అయింది -1. ఓకేనా. ఇప్పుడు సీట్ల సంఖ్య పెరగడంతో ఆదాయం పెరిగింది. ఎంత పెరిగింది? 83.1/3% పెరిగింది. దీన్ని మనం భిన్నాల్లోకి మార్చుకుంటే చూడండి. ఓకే, ఆదాయము ఎంత పెరిగిందట? 83.33 అంటే 100 ఉన్నది ఎంత అయింది? 183.33 అయింది. ఓకేనా. ఎంత పెరిగితే 83.33. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది. దీన్ని మనం ఇట్లా చేస్తే లెక్క చేయలేం కాబట్టి దీన్ని మనం భిన్నాల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 83.33 డైరెక్ట్ మనకు దీని యొక్క తీసుకున్నట్టయితే భిన్నాలలో ఎంత వస్తుంది, ఇది ఎట్లా వచ్చింది అనేది బేసిక్స్లో చెప్పిన, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు 83లో మనకి 50 + 33.33 ఇవి రెండు కలిసి ఉన్నాయి, అవునా కదా. 50 + 33.33 అంటే 83.33. ఇప్పుడు 50% అంటే మనకు తెలుసు 1/2. 33.33 అంటే మనకి 1/3. వీటి యొక్క ఎల్సిఎం చేస్తే 2 × 3 = 6, 2 × 3 = 1, 5, 5/6. ఓకేనా. ఇది ఇప్పుడు ఆదాయం ఎట్లా వస్తుంది? థియేటర్కి టికెట్ ధర, ఒక టికెట్కి ఎంత అంటే ధర ఎంత, అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, సీట్ల సంఖ్య, అవునా కదా. సీట్ల సంఖ్య ఈ రెండింటిని బట్టి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధర ఒక టికెట్కి 10 రూపాయలు అనుకోండి, సీట్లు ఒక 10 ఉన్నాయి అనుకోండి, 10 మంది కూర్చుంటారు కదా, 10 × 10 అంటే 100 రూపాయలు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ధర ఏమైంది? 15 రూపాయలు అయింది. సీట్ల సంఖ్య ఏమైంది? 1 తగ్గించిన అనుకోండి, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది చూడండి. 15 × 9 = 135 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇక్కడ ఆదాయం అనేది ధర మీద, అంటే టికెట్ ధర మీద, అక్కడ ఉన్నటువంటి సీట్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి, ఆదాయం సీట్ల సంఖ్య అని అన్నాడు. ఇప్పుడు సీట్ల సంఖ్య మనకి ఏమి ఇచ్చిండు? ఇక్కడ 350 ఇచ్చిండు. కొత్తగా ఎన్ని సీట్లు వచ్చినాయి అంటున్నాడు. ఇక్కడ సీట్ల సంఖ్యని ఇటే ఉంచితే సీట్ల సంఖ్య సీట్స్ = ఈ ధరని ఇటు తీసుకెళ్తే ఇక్కడ గుణించేది ఇటు వస్తే భాగిస్తుంది. ఆదాయము / ధర, అవునా కదా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆదాయం ఏమైంది? పెరిగింది. 83.33 పెరిగిందంటే మొదట 6 ఉన్నది 5 పెరిగింది. 6 ఉన్నది 5/6. 5/6 అంటే 6 ఉన్నది 5 పెరిగింది +5 అయింది. అంతే ఎంత అయినట్టు? 11 అయినట్టు. ఓకే, అవునా కదా. మొదట 6 ఉన్నది ఎంత అయింది? 5 పెరిగి 11 అయింది. 6 + 5 11. ఇప్పుడు ధర ఎంత తగ్గిందట? 1% తగ్గింది. 1% తగ్గిందంటే / ఫస్ట్ 100 ఉండే 1% తగ్గితే ఏమవుతుంది? 100 ఉంటే 1%, 100 - 1 99 అవుతుంది. ఓకేనా. 99 అవుతుంది అంటే 99 అయింది. ఓకే, 99 అయింది. ఇప్పుడు గుణిస్తే 6 × 99 = 100 × 11. ఇప్పుడు ఆయన టేబుల్లో 11 ఎక్కం 11 9 పోతుంది. ఓకేనా. ఇప్పుడు 2 × 3 = 2 50. ఓకేనా. ఇప్పుడు 3 × 9 = 27 50. ఇప్పుడు ప్రస్తుతము ఎన్ని సీట్లు ఉన్నాయి చూడండి. ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి? 350 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ని సీట్లు చూడండి, అంటే ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి చూడండి. ప్రస్తుతం సీట్ల సంఖ్య 350 ఉన్నాయి. 350 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎన్ని సీట్లు పెరిగినాయి అంటున్నాడు. అంటే ఫస్ట్ 27 ఉండే, ఇప్పుడు 50 అయినాయి. 50 అయినాయి అంటే ఎన్ని పెరిగినట్టు? ఇక్కడ మనకి ఎన్ని పెరిగినాయి? 23 సీట్లు పెరిగినాయి. 23 సీట్లు పెరిగినాయి. ఇప్పుడు ఇది 50లో ఉంది కాబట్టి మనకు కొంచెం చేయడం కష్టం కాబట్టి దీన్ని 100కు సమానం చేసుకుంటే దీన్ని × 2 చేయండి. ఇక్కడ × 2 చేసినాం కాబట్టి దీన్ని కూడా × 2 చేయండి. అంటే ఇక్కడ 22 54, 2 50 100. అంటే ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి? ప్రస్తుతం పెరిగిన తర్వాత 350 సీట్లు ఉన్నాయి. అంటే 100 పాయింట్ల వాల్యూ ఇక్కడ ఎంత మనకి? 100 పాయింట్ల వాల్యూ ఎంత? 350. ఓకేనా. కొత్తగా ఎన్ని సీట్లు యాడ్ అయినాయి అంటే ఫస్ట్ 54 సీట్లు యాడ్ అయినాయి. 54 సీట్లు ఉన్నాయి. 54 సీట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని పెరిగి 100 అయినాయి. ఎన్ని పెరగవచ్చు? 54 ప్లస్ ఎంత కలిపితే 100 వస్తుంది మనకు? 46 కలిపితే 100 వస్తుంది. అంటే కొత్తగా 46 పాయింట్ల సీట్లు పెరిగినాయి అన్నట్టు. అంటే 46 పెరిగినాయి. 46కి ఎంత? ఇది చేయండి. 46 / 100 × 350 చేస్తే చూడండి, 5 20 100, 5 ఏళ్ళ 35, 0కి 0, ఇగో 0కి 0 క్యాన్సల్. ఓకేనా. 2 ఎక్కం 2 23. ఇప్పుడు 7 ఎక్కం చూడండి, 23 × 7 ఎంత వస్తుంది చూడండి.
7 2 14 140 7 ముళ్ళ 21 161 సీట్లు కొత్తగా యాడ్ అయినాయి. ఓకేనా, 161 సీట్లు కొత్తగా యాడ్ అయినాయి. నెక్స్ట్, వస్తువు యొక్క ధర 25% తగ్గింది, అమ్మకాలు X% పెరిగినాయి, ఆదాయం 20% పెరిగింది. అయినా X విలువ ఎంత అంటే అమ్మకాలు ఎంత శాతం పెరిగినాయి అంటున్నాడు. ఎప్పుడైతే వస్తువు యొక్క ధర తగ్గుతుందో ఆటోమేటిక్గా అమ్మకాలు పెరుగుతాయి. అమ్మకాలు పెరిగినప్పుడు వాటి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 100 ఉందనుకోండి. ఓకేనా, 100 అనుకోండి, 25% తగ్గింది అంటున్నాడు. 100లో 25 తగ్గితే ఎంత మిగులుతుంది? 75 మిగులుతుంది. అవునా, 75 మిగిలింది. నెక్స్ట్ ఏమైంది? మళ్ళీ ఇవేంటి? ధర. ఇప్పుడు సేల్స్ ఏమైంది? X% పెరిగినాయి, X%. ఓకేనా, పెరిగితే మొత్తం మీద ఆదాయం ఏమైంది? చూడండి, ఇవి రెండు కలిపితే ఆదాయము 20% పెరిగింది. అంటే 100 ఉన్నది ప్లస్ 20 అయితే 120. ఇదే కదా జరిగింది. మొదట 100 ఉండే, ఓకేనా, ఆదాయం మొదట ఎక్స్ విలువ అమ్మకాలు సేల్స్ ఎంత ఉండే? ఫస్ట్ సేల్స్ 100 ఉన్నాయి అనుకున్నాం. 100 ఉండడం వల్ల ఏమైంది? ధర ఎంత తగ్గింది, దానివల్ల సేల్స్ పెరిగినాయి. పెరిగితే మన ఆదాయం ఎంత వచ్చింది? 120 వచ్చింది. ఇప్పుడు ఇది చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇగో 100కి ఆన్సర్. ఓకేనా, 25 మూల 25 నాలుగుల. ఓకేనా, 25 మూల 25 నాలుగుల. ఇప్పుడు ఇది ఏ టేబుల్ అవుతుంది? 3 ఎక్కం 3 40ల. అవునా, 3 ఎక్కంల 3 40ల. 3 ఎక్కం 3 40ల. ఇక్కడ ఏమైంది చూడండి, ఎక్స్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 40. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 × 4 అంటే 160. ఓకేనా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 160. అంటే 60% అమ్మకాలు పెరిగినాయి. 60% అమ్మకాలు పెరిగినాయి. ఈ 160 ఎట్లా వచ్చింది? ఇక్కడ చూడండి, x/4 అన్నాం. ఈ 4 ఇటు పోతే గుణిస్తాను అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 × 4 ఈ 160. ఓకేనా, అంటే మొదట 100 ఉన్నాయి, 160 అయినాయి. అంటే ఎంత పెరిగినట్టు? 100 నుంచి 160 అయిందంటే 60 పెరిగినట్టే కదా. సో ఎప్పుడైతే వస్తువు యొక్క ధర 20% తగ్గిందో అమ్మకాలు 60% పెరిగితే అతని ఆదాయం ఎంత పెరిగింది? 20% పెరిగింది. ఇది ఒకటి. ఇంకోటి షార్ట్కట్ చూడండి దీన్ని. అంటే ఇప్పుడు లెక్క చేస్తున్నాం కాబట్టి ఇంత టైం పడుతుంది. ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలిస్తే సెకండ్లలో ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు ఆదాయం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఆదాయం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇందాక చెప్పిన ధర ఇంటూ అమ్మకాలు, అంతే కదా. అమ్మకాలు ఎన్ని అమ్ముతామో వాటి ధర ఎంతనో వాటి వల్ల ఆదాయం వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒకదానికి 10 రూపాయలు అనుకోండి, 10 అమ్మినాం, 10 వస్తువులు అమ్మినాం, ఒకదానికి 10 రూపాయలు, ఆదాయం ఎంత? 100. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇప్పుడు ఒక్కొక్క దాని ధర 10 రూపాయలే, అమ్మకాలు ఏమైనాయి? 20 అయినాయి. 20 అమ్మినాం ఈసారి ఎంత అవుతుంది? 200 అవుతుంది ఆదాయం. అంటే అమ్మకాలు పెరిగితే ఆదాయం పెరుగుతుంది, అమ్మకాలు తగ్గితే ఆదాయం తగ్గుతుంది. సో ఇది కాన్సెప్టు. ఇక్కడ ఏమైంది? అమ్మకాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అమ్మకాలు అంటే సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆదాయం అంటే మనం ఏమంటాం? ఇంగ్లీష్లో రెవెన్యూ అంటాం. ఓకేనా, రెవెన్యూ అంటాం. రెవెన్యూ డివైడెడ్ బై ధర అంటే కాస్ట్. ఓకేనా, కాస్ట్. ఇప్పుడు ఆదాయం ఎంత పెరిగిందట? 20% పెరిగింది. 20% అంటే ఎంత? 1/5 అంటే పెరిగింది కాబట్టి మొదట 5 ఉండే ఇప్పుడు 6 అయింది. 1 పెరిగి 6 అయింది. 5 ఉండే 6 అయింది. ఓకే, కాస్ట్ ఎంత? 20% తగ్గింది. 20% అంటే ఎంత మనకి? 20% అంటే 1/4 అంటే 4 ఉండే 1 తగ్గి 3 అయింది. 4 ఉండే 1 తగ్గి 3 అయింది. ఓకేనా, ఇప్పుడు డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఏమైతే చూడండి, ఇవి ఇంటూ అవుతాయి. కాబట్టి 5 × 3 = 4 × 6. 3 ఎక్కం 3 రెండ్ల 5 8. అంటే అమ్మకాలు మొదట 5 ఉండే ఇప్పుడు 8 అయినాయి. ఓకేనా, ఆదాయం అమ్మకాలు ఎంత ఉండే? మొదట 5 ఉండి 8 అయినాయి. అంటే ఎంత పెరిగింది? 3 పెరిగింది. 3 పెరిగింది ఎంత నుంచి? 5 నుంచి పెరిగింది. 3/5 అంటే మనకు తెలుసు 60%. 3/5 అంటే ఎంత? 60%. ఓకేనా, రైట్. ఈ లెక్క చూడండి, ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి వచ్చేటివన్నీ కూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ చాప్టర్లో మనం 70+ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 50 లెక్కలు ఉన్నాయి. ఇప్పటి నుంచి వచ్చేటివి కూడా ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి. ఇది చూడండి ఎంత ఈజీ అయిపోద్దాం. బియ్యం ధర 35% తగ్గడంతో
ఇంతకుముందు 104 కేజీల బియ్యం కొనగలిగిన డబ్బుతో ప్రస్తుతం అతను ఎన్ని కేజీల బియ్యం అధికంగా కొనగలడు? అంటే ఎప్పుడైతే ధర పెరిగిందో మనకు వచ్చే బియ్యం ఎంత తగ్గుతాయి, అవునా కదా? ధర తగ్గితే మనకు వచ్చే బియ్యం ఏమవుతాయి? ధర పెరిగితే మనకు వచ్చే బియ్యం తగ్గుతాయి. ఒకవేళ ధర తగ్గిందనుకో మనకు వచ్చే బియ్యం పెరుగుతాయి. సో ఇక్కడ బియ్యం ధర ఏమైంది? 35% తగ్గింది. కాబట్టి మనకు ఖచ్చితంగా ఎక్కువ బియ్యం వస్తాయి. ఓకే, ఇంతకుముందు 104 కేజీలు కొనేటోడు ఇప్పుడు కొన్ని డబ్బులు మిగులుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 100 రూపాయలు ఉందనుకోండి, 100 రూపాయలకు అతను ఎన్ని కేజీలు కొనేటోడట? 104 కేజీలు కొనేటోడు. ఇప్పుడు ఏమైంది? బియ్యం ధర 35 రూపాయలు తగ్గింది. అంటే 35 రూపాయలు తగ్గితే 65 రూపాయలు అయింది అనుకోండి. ఇప్పుడు ఎన్ని కేజీలు కొంటాడు? ఖచ్చితంగా ఇప్పుడు 100 రూపాయలు ఉన్నప్పుడు 104 కేజీలు కొన్నాడు, 35 రూపాయలు తగ్గినప్పుడు ఇంకెక్కువ బియ్యం వస్తాయి. ఎంత ఎక్కువ వస్తాయి అంటే ఈ 35 రూపాయల బియ్యం ఎక్కువ వస్తాయి మనకు. ఈ 35 రూపాయల బియ్యం ఎన్ని అంటున్నాడు? ఓకేనా, చూద్దాం. ఇప్పుడు ధర తగ్గింది 35%. 35% అంటే మనం దీన్ని భిన్నాలోకి మార్చుకోవాలి. భిన్నాలోకి మార్చుకుంటే 35/100. ఓకేనా, ఏ టేబుల్ అవుతుంది? 5 ఎక్కం 5 ఏళ్ళ 35. ఓకేనా, 5 20ల 100. అంటే బియ్యం ధర ఏమైంది? ఫస్ట్ 20 ఉండే 7 తగ్గింది అన్నట్టు. అంటే ఏమైంది ఇక్కడ? ధర ఏమైంది? ఫస్ట్ 20 ఉండే 7 తగ్గితే ఏమవుతుంది? 13 అయింది. ఓకేనా, 7 తగ్గితే 13 రూపాయలు అయింది. ఇప్పుడు ధర తగ్గింది కాబట్టి మనకు బియ్యం బియ్యం ఎన్ని ఎక్కువ వస్తాయి? మనకి ఎంత తగ్గిందో అంత. ఇప్పుడు మనకు 35 రూపాయలు తగ్గింది కాబట్టి ఈ 35 రూపాయల బియ్యం మనం ఎక్కువ కొంటాం. మనం ఏమంటాం? ధర తగ్గిందంటే ఎంత మిగిలిన అంత బియ్యం ఇవ్వమంటాం. కాబట్టి పరిమాణం ఎంత వస్తుంది మనకు? చూడండి, 35 రూపాయలు తగ్గింది కాబట్టి 35 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఇక్కడ 7 పాయింట్లు తగ్గింది కాబట్టి మనకి 7 పాయింట్ల బియ్యం ఎక్కువ వస్తాయి. అంటే దీనికి ఆపోజిట్, ఇన్వర్స్ని ప్రపోజన్ అన్నట్టు. అంటే పరిమాణం ఎంత అన్నట్టు? ఇక్కడ పరిమాణము 13 ఉండే ప్రస్తుతం దీనికి ఆపోజిట్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత అయింది? ఈ 7 ఎక్కువ వస్తుంది. 7 ఎక్కువ వస్తుంది కాబట్టి +7. ఓకేనా, అంటే ఫస్ట్ 13 కేజీల బియ్యం వచ్చేది ఇప్పుడు ఈ 7 పాయింట్లు తగ్గడం వల్ల 7 పాయింట్ల బియ్యం ఎక్కువ వస్తుంది. ఓకేనా, బియ్యం ఎక్కువ వస్తుంది. అంటే 13 + 7 20 అయింది. అంటే మొదట ఎంత? 13 వచ్చింది. 13 పాయింట్లు. 13 పాయింట్ల వాల్యూ మనకి ఎంత అన్నాడు? ఇక్కడ మొదట 104 కేజీలు అన్నాడు. 104 కేజీలు. ప్రస్తుతం ఎంత వస్తున్నాయి చూడండి. ప్రస్తుతం ఎంత వస్తున్నాయి అంటే మనకు లెక్కలు అడగలేదు, కానీ ఒకవేళ అడిగితే చేయాలి. ఒకవేళ ప్రస్తుతం ఎన్ని కేజీల బియ్యం అధికంగా కొనగలను అంటున్నాడు. అధికంగా ఎన్ని కొంటున్నాడు? ఇక్కడ 7 పాయింట్లు కొంటున్నాడు. 7కి ఎంత? ఇప్పుడు మనకి ఇక్కడ 7 అని ఇక్కడనే అర్థమైపోయింది కాబట్టి మనం ఆప్షన్లోకి వెళ్తే 7 ఎక్కంలో వచ్చేదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇందులో 7 ఎక్కంలో పోయేది ఇది ఒక్కటే ఉంది ఆన్సర్. అంటే ఆన్సర్ 56 అవ్వడానికి అవకాశం ఉంది. ఇవి కూడా 7 ఎక్కంలో పోవు. కాబట్టి చూద్దాం, లెక్క చూద్దాం. 13 ఎక్కం 13 ఎందుల 104. ఓకేనా, ఇప్పుడు 7 ఎందుల 56. ఓకేనా, 56 కేజీలు. 56 కేజీల బియ్యం. ఎప్పుడైతే ధర 35% తగ్గిందో, ఇంతకుముందు 104 కేజీలు కొంటాడు, ఇప్పుడు 56 కేజీలు ఎక్కువ కొంటున్నాడు. ప్రస్తుతం మొత్తం ఎన్ని కేజీల బియ్యం కొనగలడు అంటే ఇప్పుడు ఇంతకుముందు 104 కేజీలు కొన్నాడు, ఇప్పుడు 56 కిలోలు అధికంగా వస్తున్నాయి. కాబట్టి 104 + 56 ఎంత? ప్రస్తుతం అతనికి 160 కేజీలు వస్తాయి. ఓకేనా, ప్రస్తుతం మొత్తం ఎన్ని కేజీలు అంటే 160. అధికంగా ఏంటంటే 156 కేజీలు అనమాట. ఓకేనా, రైట్. బియ్యం ధర 25% పెరగడంతో ఒక వ్యక్తి వాటికి అయ్యే వ్యయంలో 10% పెరిగే విధంగా వినియోగాన్ని తగ్గిస్తున్నాడు. ధర పెరగక ముందు అతడు 40 కేజీలు వినియోగిస్తుంటే పెరిగిన తర్వాత అతడు ఎన్ని కేజీలు వినియోగిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ధర పెరుగుతుందో అతడు వినియోగాన్ని తగ్గిస్తున్నాడు. ఓకేనా, అంటే ధర పెరిగితే వినియోగం తగ్గుతుంది, ధర తగ్గితే వినియోగం పెరుగుతుంది. ఓకేనా, రైట్. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, దాని ధర 100 అనుకోండి, 25% పెరిగింది కాబట్టి 125 అయింది. ఓకే, ఇది కాన్సెప్ట్ కోసం. ఇప్పుడు ఇతడు సేమ్ ఒకవేళ ఇంత పెరగకముందు 100 రూపాయలు ఉన్నప్పుడు ఎంత వినియోగించిండో ఇప్పుడు కూడా అంతే వినియోగించాలంటే అతను 125 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. కానీ అతడు మొదట 100 రూపాయలు ఖర్చు పెట్టిండు, ఇప్పుడు పెరిగిన తర్వాత ఎంత 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాడు, అంటే 110 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే అతను 15 పాయింట్ల యొక్క వినియోగాన్ని తగ్గిస్తున్నాడు. ఇక్కడ వినియోగం తగ్గుతుంది అని అర్థమైంది క్లియర్గా. అతడు ఇక్కడ కూడా లెక్కలు కూడా తగ్గిందని ఇచ్చిండు. అంటే ఇప్పుడు ధర పెరగక ముందు 40 కేజీలు వాడిండు, పెరిగిన తర్వాత ఖచ్చితంగా 40 కేజీల కన్నా తక్కువ, <40 kgs అంటే ఇంతే వాడతాడు. ఆన్సర్ ఖచ్చితంగా 40 కేజీల కన్నా తక్కువనే ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ధర పెరిగింది, వినియోగాన్ని కూడా కొంచెమే పెంచిండు కాబట్టి చూడండి కాన్సెప్ట్ ఏముంటుందంటే
ఫస్ట్ 25% పెరిగింది. 25% పెరిగింది. 25% అంటే మనకి ఏంటి 1/4 అంటే 4 ఉన్నది ఒక పాయింట్ పెరిగింది అనమాట. అంటే 4 ఉన్నది 5 అయిందని అర్థం. ఇప్పుడు వినియోగం ఎంత పెరిగింది 10% పెరిగింది ప్లస్ 10% అంటే మనకు తెలుసు 1/10 అంటే మొదట ఎంత 1/10 అంటే 1/10 అంటే చూడండి 10 ఉన్నది ఒకటి పెరిగి 11 అయింది. ఇప్పుడు ఏదైనా టేబుల్లో పోతాయో చూడండి, ఏదైనా టేబుల్లో పోతాయా చూడండి. 5 × 10 ఈస్ట్ 4 × 11 ఓకేనా. 2 రెట్ల 2 5ల 25 ఈస్ట్ 22 ఓకేనా. 5 5 25 11 22 అంటే ఇక్కడ చూడండి ధర పెరిగిన తర్వాత ధర పెరగక ముందు ఎంత 25 పాయింట్లు, ధర పెరిగిన తర్వాత 22 పాయింట్లు. ఇక్కడ ధర పెరగక ముందు మనకి ఎన్ని కేజీలు 40 కేజీలు అంటే 25కు 40 ఓకేనా. 25కు 40 అయినా 22కి ఎంత చూడండి, 22కి ఎంత 25కి 42 అయితే 22కి ఎంత. ఇప్పుడు 25కి మనకి 40 అయితే 22కి ఎంత ఓకేనా. 22 డివైడెడ్ బై 25 ఇంటూ 40 ఓకేనా ఈజ్ ఈక్వల్. ఇప్పుడు 5 5ల 25 5 8ల 40 ఓకేనా. ఇప్పుడు ఇదన్న టేబుల్లో అవుతుంది చూడండి. 5 ఎక్కం 5 4ల 20 4.44 ఓకేనా. ఇప్పుడు 8 4ల 32 8 4ల 32 3 క్యారీ 8 4ల 32 35 అంటే ధర పెరిగిన తర్వాత అతడు 35.2 కేజీలు మాత్రమే వినియోగిస్తున్నాడు. చూడండి 40 కేజీల కన్నా తగ్గిందా లేదా వినియోగం ఓకేనా. క్లియర్.